హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఆర్ కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్డ్ కంపోనెంట్స్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా. అయితే ఫస్ట్ కంట్రోల్డ్ కంపోనెంట్స్ అంటే మనకు తెలుసు బిల్డింగ్ బ్లాక్స్ అనమాట ఇన్ రియాక్ట్లో. అయితే ఏ కంట్రోల్డ్ కంపోనెంట్ ఈజ్ ఎ ఫామ్ ఎలిమెంట్ హూజ్ వాల్యూ ఈజ్ కంట్రోల్డ్ బై రియాక్ట్ స్టేట్. ఫస్ట్ ఏంటంటే మనకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ కంపోనెంట్ అంటే మనకి ఏ కంపోనెంట్ లోపల ఏదైతే ఫామ్స్ మనం యూజ్ చేస్తామో, రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి, లాగిన్ ఫామ్, ఏదైనా మరి ఫామ్స్ అనేవి అంటే మనం డేటాని ఒక యూజర్ నుంచి ఈ డేటాని ఇన్పుట్ డేటాని మనం తీసుకుంటాము. ఆ యొక్క ఫామ్స్ యొక్క ఎలిమెంట్స్ని మనకి రియాక్ట్లో ఉన్న స్టేట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్ చేస్తే వాటిని కంట్రోల్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. వెన్ ఎవర్ ఏ యూజర్ టైప్స్ సంథింగ్ ఈజ్ ఇన్ ఇన్పుట్ ఫీల్డ్ ద అన్చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్స్ ఏ స్టేట్ అప్డేట్. మనం ఎప్పుడైతే యూజర్ ఆ యొక్క ఇన్పుట్లో మనకి డేటాని టైప్ చేస్తారో అప్పుడు ఏమవుద్దంటే దాని యొక్క ఈవెంట్ అంటే మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా ఇన్పుట్కి, ఈవెంట్ టార్గెట్ అని ఇప్పుడు ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ ట్రిగ్గర్ అయిన తర్వాత ఆన్ చేంజ్ లోపల మనకి స్టేట్ అనేది అప్డేట్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అంటే యూ స్టేట్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్టేట్ని అప్డేట్ చేస్తాం. ఇలా స్టేట్ త్రూ మనము మన యొక్క కంపోనెంట్లో ఉన్న ఫామ్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేస్తాం అనమాట. ఇది దేనికి అంటే బెస్ట్ ఫర్ లార్జ్ అప్లికేషన్స్, పెద్ద అప్లికేషన్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. దానికి అడ్వాంటేజ్, పెద్ద అప్లికేషన్ వాడటంలో ఇది మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫామ్స్ వేర్ యూ నీడ్ ఫుల్ కంట్రోల్ అండ్ వ్యాలిడేషన్. మనకి ఫామ్స్ని మంచిగా అన్ని ఫామ్స్ని మనం స్టేట్ లోపల మనకి కంట్రోల్ ఉంటుంది కాబట్టి మన రియాక్ట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనకి పెద్ద అప్లికేషన్లో డైనమిక్ ఫామ్స్లో మనకి ఇది ఎక్కువగా యూస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అన్కంట్రోల్ కంపోనెంట్స్ అంటే అన్కంట్రోల్ కంపోనెంట్ ఈజ్ ఎ ఫామ్ ఎలిమెంట్ హూస్ వాల్యూ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై రియాక్ట్ స్టేట్. అంటే రియాక్టర్లో స్టేట్ కంట్రోల్ చేయకుండా ఏదైతే మనం యూజ్ చేస్తామో వాటిని అన్కంట్రోల్ అంటారు. అంటే రియాక్ట్ స్టేట్ అనేది కంట్రోల్ చేస్తే కంట్రోల్ అంటారు, చేయకపోతే అన్కంట్రోల్ అంటారు అనమాట. అయితే రియాక్ట్ స్టేట్ కాకుండా మరి వీటిని కంట్రోల్ చేస్తాయని చూసినట్టయితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది కదా మనకి. డామ్ ఏం చేస్తుందంటే వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట, మెయిన్ రియాక్ట్ స్టేట్ కాకుండా. అయితే ఇది చిన్న అప్లికేషన్స్కి మనకి సింపుల్గా ఉండే వాటికి మనము ఈ వాడుతూ ఉంటాం అనమాట. మనకి యూజ్ రెఫ్ అని చెప్పేసి హుక్ ఉంటుంది, దాని ద్వారా మనం ఇక్కడ డామ్ ఎలిమెంట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాము అన్కంట్రోల్ కంపోనెంట్స్ లోపల. ఇవి ముందు మనకి బేసిక్ ప్లస్ మనకి ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనమాట కంట్రోల్ కంపోనెంట్స్కి అన్కంట్రోల్ కంపోనెంట్స్కి. దీని మీద ఫుల్ వీడియో ఉంటుంది మన యొక్క ప్లేలిస్ట్లో, అది ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు ఇంకా నీట్గా ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక విత్ ఎగ్జాంపుల్తో నేను అక్కడ చేయడం జరిగింది, మీరు అక్కడ చూడగలరు.